మరి నక్షదించే ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండంటే ఏదో పెద్ద ప్లానింగ్లోనే ఉన్నట్టు అనిపిస్తలేదు. మరి దేనికోసం ఆఫీసర్లను పిలుచుకొని ప్లానింగ్ గీయిస్తుర్రు అంటే ఇప్పటి సంది అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు అన్నీ ఒక్క దగ్గరనే ఉండాలని మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ పెట్టే కదా, కొత్త గురుకులాలు ఎట్లుంటే మంచిగుంటుందని ఆఫీసర్లతో మాట్లాడి నక్షలు తీపిస్తుండట. ఆ అధికారులు కూడా మంచి మంచి నక్షలే తయారు చేసి సారు ముంగడ పెట్టిండ్రు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఇద్దరు చూసి ఏది మంచిగున్నది సెలెక్ట్ చేసి చెప్తారు కావచ్చు. అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు గురుకులాలను ఒక్క దగ్గరనే నడిపించే యుగురం బాగానే చేస్తుర్రు. ఆ పని ముంగటేసుకురు ముదుగానే ఉన్నది. అట్లనే పనిల పని మీరే చదువుల మంత్రి కాబట్టి మన సర్కారు బడులు చాలా దగ్గరలో సౌలతులు లేక సత్రోలు ఉన్నాయి. ఏ ఊళ్ళో చూసినా ఎక్కువ మట్టుకు ఒంటికి రొంటికి పోవాలంటే టాయిలెట్లు లేక చాలా తక్లీఫులు అవుతున్నాయట పిల్లలకు. మగ పోరగాన్లంటే ఏ సడక్ పక్కకో పిచికారీ చేస్తారు కానీ ఆడపిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు బైరుభూమికి పోవాలంటే బాగా ఇబ్బందులు ఉన్నాయట. గవర్నమెంట్ బడుల వివరాలు కూడా తెప్పించుకొని వాటిని కూడా మార్చే ప్రయత్నం చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.